హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు ముందుగా జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈరోజు మనకు జరిగిన కరెంట్ అఫైర్లో భాగంగా ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామికల్ కారిడార్ అనే దాంతో మనకి ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగినది. ఓకే, భారత్, అమెరికా తదితర దేశాల సంయుక్త ప్రకటన అనేది చేయడం జరిగినది. ఒక అవగాహన ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది. మనం గతంలో చూసాము. ఏంటి సార్ అంటే చైనా దేశం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని నిర్మిస్తుంది. దాన్నే ఏమంటారు సార్ అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని, అంటే వన్ బెల్ట్ వన్ రోడ్ అని. వన్ బెల్ట్ వన్ రోడ్ అనే దాన్ని నిర్మించడం జరుగుతుంది చైనా. దానికి ధీటుగా భారతదేశం మరియు అమెరికా లాంటి కొన్ని దేశాలు కలిసి ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన ఆర్థిక నడవను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏమంటాం సార్ అంటే ఎకనామికల్ కారిడార్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే భారతదేశం మరియు కొన్ని దేశాలు కలిసి ఎకనామికల్ కారిడార్ అనే దాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఏంటి సార్ దీని పేరు అంటే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామికల్ కారిడార్. ఏంటి సార్ అంటే మనకి ఇండియా, మిడిల్ ఈస్ట్ ఎకనామికల్ కారిడార్ అనే దాంతో దీన్ని ఇచ్చేయడం జరుగుతుంది. అయితే మనకి దీంట్లో భాగంగా భారత్, అమెరికా, సౌదీ అరేబియా, యుఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలు సంయుక్తంగా ప్రకటన చేసి ఒక ఒప్పందం చేర్చుకోవడం జరిగినది. అంటే మనకి చైనా నిర్మిస్తున్న వన్ బెల్ట్ వన్ రోడ్కి ధీటుగా దానికి ప్రత్యామ్నాయంగా భారతదేశం ఇంకా కొన్ని దేశాలు కలిసి ఈ యొక్క ఏది సార్ అంటే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామికల్ కారిడార్ని నిర్మించడం జరుగుతుంది మనకి. అయితే ఈ ప్రాజెక్ట్ అనేది రెండు భాగాలుగా ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, ఈ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ అనేది రెండు వేరు కారిడార్లు. ఒకటి ఇందులో ఈస్ట్ కారిడార్లో ఇండియా పశ్చిమాసియా ప్రాంతాన్ని కలుపుతుంది. దీంట్లో మనకి ఏది సార్ అంటే ఈస్ట్ కారిడార్. ఏది సార్ అంటే ఈస్ట్ కారిడార్. ఈ ఈస్ట్ కారిడార్ అనేది ఇండియాతో పాటు వెస్ట్ ఏసియా, ఓకే, వెస్ట్ ఏసియా వాటిని కలపడం జరుగుతుంది. అండ్ మనకి ఉత్తర కారిడార్, పశ్చిమాసియా కారిడార్ ఈస్ట్తో యూరప్ అనుసంధానం చేయడం జరుగుతుంది. ఏది సార్ అంటే ఉత్తర కారిడార్ పశ్చిమాసియా కారిడార్ లేదా మిడిల్ ఈస్ట్ యూరప్తో అనుసంధానం చేయడం జరుగుతుంది. ఓకే, ఉత్తర కారిడార్ అనేది ఏది సార్ అంటే మనకి పశ్చిమాసియా, వెస్ట్ ఏసియాతో ఈ యొక్క యూరప్ను అనుసంధానం చేయడం జరుగుతుంది. అంటే ఇది రెండు ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఒకటేమో ఈస్ట్ కారిడార్, రెండవదేమో నార్త్ కారిడార్ అని. ఈ యొక్క ఈస్ట్ కారిడార్లో ఇండియా అండ్ వెస్ట్ ఏసియా ఉండడం జరుగుతుంది. అండ్ ఉత్తర కారిడార్ పశ్చిమాసియాను అండ్ యూరప్ను కలపడం జరుగుతుంది మనకి. కాబట్టి మనకి దీంతో పాటు సముద్ర మార్గమే కాకుండా రైల్వే లైన్లు కూడా ఈ ప్రాజెక్ట్లో అంతర్భాగం. ఇదొక సీమాంతర C2 రైల్ ట్రాన్స్మిట్ నెట్వర్క్ అని చెప్పడం జరుగుతుంది. అంటే C2 రైల్ ట్రాన్సిట్ నెట్వర్క్ గా చెప్పడం జరుగుతుంది మనకి. దీంతో దేశాల మధ్య నమ్మకమైన చౌక అయిన రవాణా అనేది చేసే విధంగా దీన్ని ఇచ్చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఈ రైలు మార్గం అనేది డిజిటలైజేషన్, విద్యుత్ కేబుల్ అండ్ క్లీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం పైపులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త నాన్న. మనకి ఏమని క్వశ్చన్ పడతారు సార్ అంటే వన్ బెల్ట్ వన్ రోడ్ అనే ప్రాజెక్ట్ను చైనా ప్రతిష్టాత్మకంగా చేయబడుతుంది. అయితే దీన్ని ధీటుగా ఏ ప్రాజెక్ట్ను రూపొందించడం జరిగింది భారతదేశం, మిగతా దేశాలు అంటే
ఏది సార్ అంటే మనకి ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామికల్ కారిడార్. ఈ ప్రాజెక్ట్ ఎన్ని భాగాలు సార్ అంటే 2 భాగాలు. ఒకటేమో ఈస్ట్ కారిడార్ ఇండియా వెస్ట్ ఏసియాను కలపడం జరుగుతుంది, అండ్ నార్త్ కారిడార్ పశ్చిమాసియాను అండ్ యూరప్ ను కలపడం జరుగుతుంది. ఇది సముద్ర మార్గము రైల్వే మార్గము ఇచ్చేయడం జరుగుతుంది, అనుసంధానం చేయడం జరుగుతుంది. దీన్ని C2 రైల్ ట్రాన్సిట్ నెట్వర్క్ అనే దాన్ని కూడా ఇచ్చేయడం జరుగుతుంది మనకి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా నోట్స్ మీన్ చేసుకోండి. G20లో భాగంగా దీన్ని ప్రతిపాదించడం జరిగింది, సంయుక్తంగా ఒప్పందం కూడా చేసుకున్నారు. నెక్స్ట్ కారిడార్ నెక్స్ట్ చూసుకుంటే అశోక స్తూపం లేఖనాలు ఉటంకిస్తూ, అంటే మనం చూసాం నిన్నటి రోజున మనం ఓకే G20లో భాగంగా ఈ యొక్క G20లో ప్రారంభంలో ఈ యొక్క నరేంద్ర మోడీ ఉపన్యాసం చేసినప్పుడు భారతదేశంలో ప్రఖ్యాత గావించిన అశోక చక్రవర్తి, ఓకే మౌర్య సామ్రాజ్యంలో అతి గొప్ప చక్రవర్తిగా చెప్పడం జరుగుతుంది అశోక చక్రవర్తిలో ఏర్పాటైన స్తూపాల్లో ఒక దానిపైన చెక్కిన వ్యాఖ్యను నరేంద్ర మోడీ G20లో ప్రస్తావించడం కూడా జరిగినది. దాంట్లో భాగంగా అశోక స్తూపంపై లిఖించినటువంటి మానవవాళి సంక్షేమం సంతోషం ఎప్పుడు పరిరక్షించబడాలి అంటూ భారతదేశాన్ని 2000 సంవత్సరాల క్రితమే ప్రపంచాన్ని ఒక సందేశం ఇచ్చిందని కూడా మోదీ వ్యాఖ్యానించడం జరిగినది. అంటే ఒక స్తూపంలో ఏమని లిఖించుందంటే మానవాళి సంక్షేమం సంతోషం ఎల్లప్పుడూ పరిరక్షించాలి అనే ఒక దాన్ని, ఈ యొక్క వాక్యాన్ని అప్పుడు స్తూపాలలో అశోక చక్రవర్తి చెక్కించడం జరిగింది. దాన్ని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క G20లో భాగంగా ఉపన్యాసంలో చెప్పడం జరిగినది. ఈ స్తూపం మీద చెక్కిన 6వ శాసనంలో ఈ వ్యాఖ్యానం ఉంది. ప్రజా సంక్షేమం కోసం పాలకులు అవలంబించవలసిన పాలన విధానాలు ఆశయాలను కూడా దీంట్లో ఇచ్చేయడం జరిగింది. దానితో పాటు ప్రజల పట్ల ఈ పాలకులు అనేవాళ్ళు దయా క్షమగుణం అండ్ జాగ్రత్తతో మెలగాలని కూడా ఈ శాసనం పేర్కొంటుందా అని కూడా దీంట్లో చెప్పడం జరిగినది. దానితో పాటు అశోక చక్రవర్తి చెక్కించిన ఈ యొక్క శాసనాలు పాలి సంస్కృత భాషల సమ్మేళనమైన ప్రాకృత భాషలో ఈ శాసనాలు లిఖించబడ్డాయని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల రాజ్య ప్రస్తావం పైన ఈ తోఫ్రా అశోక స్తూపం పైన ఈ వాక్యాలు చెక్కారు అని కూడా చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు 43 అడుగుల సున్నపురాయి శిలాశాసనం నందలి ఈ శాసనాన్ని చెక్కారు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఏమని అడుగుతారు సార్ అంటే ఈ యొక్క G20 ప్రారంభంలో ఓకే G20 ప్రారంభ ఉపన్యాసంలో ఇటీవల ఏ స్తూపాన్ని సంబంధించి ప్రస్తావించడం జరిగింది అని అడుగుతాడు. ఏది సార్ అంటే అశోక స్తూపం, మౌర్య వంశంలో గొప్పవాడు అయిన ఈ యొక్క అశోకుడు స్థాపించిన స్తూపం. ఈ అశోకుడు స్థాపించిన స్తూపం పైన ఏదాన్ని సార్ అంటే మానవాళి సంక్షేమం సంతోషం ఎల్లప్పుడూ పరిరక్షించబడాలి అని ఇచ్చేయడం. దీనిని 2000 సంవత్సరాల క్రితమే ప్రస్తావించాడు అశోకుడు అని చెప్పడం జరిగింది. ఏ శిలాశాసనం సార్ అంటే 6వ శిలాశాసనంలో మనకు పేర్కొనడం జరిగింది. అంటే ప్రజలను ఈ పాలకులు పరిపాలించేటప్పుడు దయాగుణం అండ్ క్షమాగుణాన్ని కూడా కలిగి ఉండాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త, మనకి ఈ శాసనాలకు సంబంధించి డేటా రావడం జరిగినది. నిన్నటి రోజున మనము ఒక చక్రాన్ని కూడా చూసాం, కోనార్క్ చక్రాన్ని కూడా మనకి అశోక చక్రం అని కూడా అంటాం మనము. ఓకే సిల్వర్ ఫైబ్రిక్ దాంతో రూపొందించారు. దాంతో పాటు నటరాజ విగ్రహాన్ని కూడా చూపడం జరిగినది. దానితో పాటు ఈ తెలుగు రాష్ట్రాలకు చెందిన కొన్ని రకాల కళాఖండాలను కూడా ఈ G20లో ప్రదర్శించారని కూడా చెప్పడం జరిగింది. అండ్ తెలంగాణలోని సిద్దిపేట ప్రాంతానికి చెందిన ఒక గొల్లబామ చీరను కూడా అక్కడ ప్రతిష్ఠించారు మనకి అని కూడా చెప్పడం జరిగింది. ఓకే కాబట్టి కొంచెం జాగ్రత్త. నెక్స్ట్ మన కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే థర్మల్ విద్యుత్ను తగ్గిద్దాం, పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచుకుందాం అనే దాన్ని కూడా మనకి ఈ G20లో ప్రస్తావించడం జరిగినది. థర్మల్ విద్యుత్ అవసరాల ఉత్పత్తిని
వేగాన్ని బట్టి తగ్గించాలి, వేగవంతంగా తగ్గించాలి అని మనకి ఈ G20 సదస్సులో చెప్పారు. దీనికి మనకి అయితే చమురు, గ్యాస్ సహా అన్ని రకాల కారకాలైన శిలా ఇంధనాలను వినియోగాన్ని దశల వారీగా తగ్గిస్తూ ఉండాలి అని చెప్పడం జరిగింది. మనకి 2030 నాటికి పునరుత్పాదక ఇంధనాన్ని 3 రెట్లు పెంచాలని చెప్పడం జరిగినది. ఎప్పటికి సార్ అంటే 2030 నాటికి పునరుత్పాదక విద్యుత్ని 3 రెట్లు పెంచాలి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, శిలా ఇంధనాల సబ్సిడీ తొలగించి హేతుబద్ధీకరణ సంబంధించి మనకి 2009లో పీటర్బర్గ్లో చేసిన వాగ్దానాలు కట్టుబడి ఉంటామని పేర్కొన్నాయి. ఎప్పుడు సార్ అంటే 2009లో పీటర్బర్గ్లో చేసిన వ్యాఖ్యానాలు కట్టుబడి ఉంటామని కూడా ఈ G20 సమావేశంలో చేయడం జరిగింది. దానితో పాటు గ్లోబల్ వార్మింగ్ని 1.5 డిగ్రీలకి సెల్సియస్కి పరిమితం చేయాలని కూడా ఈ యొక్క గ్రీన్ హౌస్ ఉద్గారాలను 2030 నాటికి 43% అంటే 2019 నాటికి వేగంగా స్థిరంగా తగ్గించుకోవాల్సి ఉంటుంది మనకి. అంటే మనకి ఏంటి సార్ అంటే గ్లోబల్ వార్మింగ్ను ఎంతకు సార్ అంటే మనకి 1.5 డిగ్రీల సెల్సియస్కి తగ్గించాలని పరిమితం చేయాలని కూడా ప్రకటించాయి. అయితే 2030 నాటికి 43% ఈ యొక్క 43% ఉద్గారాలను తగ్గించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పడం జరిగినది. ఈ మేరకు అభివృద్ధి చెందుతున్న దేశాలు కార్యాచరణ పూనుకోవాలంటే $5.9 ట్రిలియన్ మేర సహాయం అందించాల్సింది కూడా ఉండడం జరుగుతుంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఈ కార్యాచరణకు పూనుకోవాలంటే $5.9 ట్రిలియన్ ఈ యొక్క సహాయం చేయవలసిందిగా ఉండడం జరుగుతుంది. అండ్ 2050 నాటికి 0 స్థాయికి తేవాలంటే ఈ యొక్క క్లీన్ ఎనర్జీ సాంకేతిక సమర్పించే ఏడాదికి $4 ట్రిలియన్ చొప్పున 2030 నాటికి అందజేయాలని చెప్పడం జరిగింది. అంటే ఏంటి సార్ అంటే మనకి 2050 నాటికి 0% ఉద్గారాలు ఉండాలని చెప్పడం జరిగింది. అలాగా 2030 నాటికి $4 ట్రిలియన్ ఇచ్చేయాలని చెప్పడం జరిగింది. అదే 2019 స్థాయిలో పోలిస్తే 2025 నాటికి ఉమ్మడి ఫైనాన్స్ ప్రొవిజన్స్ అనేది రెట్టింపు అనేది అయ్యింది అని చెప్పడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ఏంటి సార్ G20లో థర్మల్ విద్యుత్కు సంబంధించినది వచ్చింది మనకి. అంటే థర్మల్ విద్యుత్ని దశల వారీగా తగ్గించుకుంటూ రావాలి. అదే మనకి 2030 నాటికి పునరుత్పాదక ఇంధనాన్ని 3 రెట్లు పెంచాలి. అయితే 2009లో జరిగిన పీటర్బర్గ్లో జరిగిన వాగ్దానాలు కట్టుబడి ఉంటాము అని కూడా G20 తెలియజేయడం జరిగింది. అండ్ గ్లోబల్ వార్మింగ్ని 1.5 డిగ్రీస్కి పరిమితం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అండ్ 2030 నాటికి 43% ఉద్గారాలు తగ్గించాలి అని కూడా చెప్పడం జరిగింది. అండ్ 2050 నాటికి 0% ఉద్గారాలు ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే, ఇలా చేయాలి అంటే 2030 నాటికి $4 ట్రిలియన్ సహాయం అందించాలని కూడా చెప్పడం జరిగినది. కాబట్టి కొంచెం జాగ్రత్త. మనకి G20కి సంబంధించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటారు. ఓకే, అక్కడ నుంచి మనకు క్వశ్చన్ పడవచ్చు. ఓకే, కాబట్టి మనము చెబుతుంది ఏంటి సార్ అంటే అన్ని రకాల న్యూస్ పేపర్ని కవర్ చేసి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, మేము మీకు అన్ని రకాల ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ రాసినా ఒక 99% కరెంట్ అఫైర్లో ఉపయోగపడే విధంగా మీకు చెప్పడం జరుగుతుంది. పేపర్లో ఏమి ఇస్తున్నాడో మనం ఏం గుర్తు పెట్టుకోవాలా దాని పద్ధతిలో మేము చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. దాని తర్వాత ఏపీ ఛాంబర్స్ ప్రెసిడెంట్గా మనకి పొట్లూరి భాస్కర్ రావు చాలా ఇంపార్టెంట్ అయినది. నాన్న ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఏపీ
ఛాంబర్స్ ప్రెసిడెంట్గా పొట్లూరి భాస్కర్ రావు గారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఎల్ రఘువీరారెడ్డిని, ఈ యొక్క ప్రధాన కార్యదర్శిగా బి రాజశేఖర్, కోశాధికారిగా ఎస్ అక్కయ్య నాయుడు ఎన్నికవ్వడం జరిగినది. వీళ్ళు 2023-25 సంవత్సరానికి నూతన కార్యవర్గానికి సభ్యులుగా ఎన్నికవ్వడం జరిగినది. ఓకే, పొట్లూరి భాస్కర్ రావు ఏపీ ఛాంబర్స్ ప్రెసిడెంట్గా ఎన్నికవ్వడం జరిగింది. ఒకసారి రాసి చదివేసి వదిలేయండి మనకి. దాని తర్వాత మనకి ఈ నెల 25వ తారీఖున మనకి బెంగళూరులో ప్రపంచ కాఫీ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కార్యక్రమం అనేది జరగనుంది. ఓకే, వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో అనే ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు బెంగళూరులో జరగనుంది. అయితే ఈ బెంగళూరులో జరుగుతున్న దానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకరికి ఆహ్వానం రావడం జరిగింది. ఎవరికి సార్ అంటే మనకి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అయిన ఈ రాజన్న దొరకి ఆహ్వానం కూడా లభించడం జరిగినది మనకి. ఓకే, ప్రపంచ సుమారు 80 దేశాల నుంచి ప్రతినిధులు, దేశం నుంచి 12 రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 భారీ 136 చిన్న మధ్య తరహా కంపెనీలు ప్రతినిధులు దీంట్లో హాజరవ్వడం జరుగుతుంది. చూడండి, ఇటీవల ప్రపంచ బ్రాండ్గా అరకు కాఫీ ఎన్నికవ్వడం జరిగింది మనకి, గిరిజన కాఫీ. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల చూడండి, దేశవ్యాప్తంగా ఉన్న ప్రపంచ ఎయిర్పోర్ట్లో కూడా మన గిరిజన ఉత్పత్తులను అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఢిల్లీ దేశ రాజధానితో పాటు ఇతర దాంట్లో మన నిన్నటి కరెంట్ అఫైర్లో చూసాం. ఓకే, అలాగా వీటి ఉత్పత్తులకు గిరిజన్ అనే నామకరణం కూడా చేశారని నిన్న చెప్పుకున్నాం. చూడండి, లింకప్ చేసి చదవండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. G20లో లేపాక్సీ స్టాల్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నా. ఓకే, G20 సదస్సులో ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు సంబంధించి విశ్వవేదికగా ఈ యొక్క హస్తకళలు ఇచ్చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా భారత మండపం ఇండియన్ క్రాఫ్ట్ బజార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర హస్తకళల వారసత్వ సంస్కృతిగా ప్రతిబింబించే లేపాక్సీ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదాన్ని ఏర్పాటు చేశారు సార్ అంటే లేపాక్సీ స్టాల్. లేపాక్సీ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఓకే, కాబట్టి మనకి ఇటీవల G20 సదస్సులో భాగంగా ఓకే ఇండియన్ మండపమైన భారత మండపమైన ఇండియన్ క్రాఫ్ట్ బజార్లో ఏదాన్ని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే లేపాక్సీ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు శ్రీకాకుళం కలంకరి చీరలు, ఉప్పాడ జమదాని చీరలు, బొబ్బిలి వీణ, తిరుపతి చెక్క బొమ్మలు ప్రదర్శనలో ఉంచడం కూడా జరిగింది అని మనం నిన్న కూడా చూసాం. ఓకే, చాలా చాలా ఏ స్టాల్ ఏర్పాటు చేశారు? లేపాక్సీ. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం మనం. జీవ ఇంధనాల కూటమి. ఓకే, నిన్న జరిగిన G20 సదస్సులో భాగంగా పెట్రోల్లో 20% ఈ యొక్క ఇథనాల్ బ్లెండింగ్ చేసుకోవాలని, పర్యావరణ కోసం ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని ఈ G20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడం జరిగినది. ఓకే, కాబట్టి మనకి ఆల్రెడీ భారతదేశ ప్రభుత్వం ఈ యొక్క గ్రీన్ ఇథనాల్ ప్లాంట్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తూ వస్తుంది. దాంట్లో భాగంగా 2025 నాటికి ఈ యొక్క పెట్రోల్లో 20% ఇథనాల్ని కలపాలని చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం దీంట్లో 10% పెట్రోల్లో ఇథనాల్ని కలుపుతుంది భారతదేశం. అలాగా ప్రపంచవ్యాప్తంగా 20% ఇథనాల్ని కలపాలనే ఉద్దేశంతో ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఏం చేశారు సార్ అంటే వీళ్ళందరికీ కూడా పిలుపునివ్వడం జరిగిందిగా చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి ఈ యొక్క G20 శాటిలైట్ మిషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ అబ్జర్వేషన్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. అండ్ గ్రీన్ క్రెడిట్ అంకురపణ పైన కూడా ప్రారంభించడం కూడా జరిగింది ఇక్కడ.
కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మనకి భారతదేశం సంబంధించి ఇథనాల్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మనకి చోడవరంలో ఈ యొక్క గ్రీన్ ఇథనాల్ ప్లాంట్ని ఇథనాల్ అనే ప్లాంట్ని ఏర్పాటు కోసం గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగినది. ఈ యొక్క ఇథనాల్ని ఎలా తయారు చేస్తారు సార్ అంటే తీపి మొక్కజొన్న. ఏ దాని నుంచి సార్ అంటే తీపి మొక్కజొన్న నుంచి దీన్ని తయారు చేస్తారని మనం గతంలో కూడా చూసాం. లింకప్ చేసుకొని చదవండి అన్న, మనకి ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకి కరెంట్ అఫైర్లో రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే 21వ ఎడిషన్ ఫ్రాన్స్ డైపాక్సికా నేవల్ ఎక్స్చేంజ్ అయిన వరుణ 2023 చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో రావడం జరుగుతుంది. ఏది సార్ అంటే వరుణ 2023 అనే ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. ఎన్నవ ఎడిషన్ సార్ అంటే 21వ ఎడిషన్ అనే పేరుతో పిలవచ్చు మనకి. ఓకే, ఎవరెవరి మధ్య సార్ అంటే మనకి ఫ్రాన్స్ అండ్ ఇండియా. ఏ రెండు దేశాల మధ్య? ఇండియా అండ్ ఫ్రాన్స్ రెండు దేశాల మధ్య ఈ 21వ ఎడిషన్ అయిన వరుణ 2023 ఎడిషన్ అనేది జరగడం జరుగుతుంది మనకి. అయితే దీంట్లో భాగంగా రెండవ దశ ఎక్కడ సార్ అంటే అరేబియా సముద్రంలో. ఎక్కడ జరిగింది సార్ అంటే అరేబియా సముద్రంలో జరగడం జరిగినది. అరేబియా సముద్రంలో రెండవ దశ ఈ యొక్క వ్యాయామం జరగడం జరిగింది. ఈ యొక్క రెండు దేశాల వారి యుద్ధ సామర్థ్యాలను పెంపొందించుకోవడం కోసం అండ్ పరస్పర చర్యను మెరుగుపరుచుకోవడం కోసం ఈ ప్రాంతంలో శాంతి భద్రత స్థిరత్వాన్ని కాపాడడం కోసం ఈ యొక్క విన్యాసాలు అనేవి రూపొందించడం జరిగింది. ఇది మొత్తం కూడా 3 రోజుల పాటు 3 days పాటు మనకి జరగడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎలా పడుతుంది సార్ అంటే వరుణ 2023 ఈ యొక్క సైనిక విన్యాసం అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగింది? ఫ్రాన్స్ అండ్ ఇండియా. ఇది ఎన్నవ ఎడిషన్? 21వ ఎడిషన్. ఎక్కడ జరిగింది? అరేబియా సముద్రంలో. ఓకే, ఇది మనకి కరెంట్ అఫైర్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో అడుగుతారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్లో ట్రాన్స్జెండర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. మన ట్రాన్స్జెండర్స్ సంబంధించిన ఇటీవల పీజీ సీట్, ఓకే, మెడికల్ విభాగంలో పీజీ సీట్ని మనం చూసాం. తెలంగాణలో మొట్టమొదటి ఈ యొక్క పీజీ సీట్ని పొందిన ట్రాన్స్జెండర్గా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఇటీవల తమిళనాడులో ట్రాన్స్జెండర్ పోలీస్ను కూడా మనం చూడడం జరిగింది. అలాగా మనకి జార్ఖండ్ ప్రభుత్వం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని సార్వత్రిక పెన్షన్ స్కీమ్లో ఏ ఓబీసీ హోదా, చాలా చాలా ఇంపార్టెంట్, ఏ దాంట్లో ఓబీసీ హోదాలో చేర్చడం జరిగింది. ఓకే, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్లో చేర్చడం జరిగినది. దీనిలో భాగంగా సామాజిక చేరికను పెంపొందించడం మరియు చాలా అవసరమైన మద్దతు అందించడం లక్ష్యంగా ఈ జార్ఖండ్ సీఎం అయిన హేమంత్ సోరెన్ గారు, ఎవరు సార్ అంటే మనకి హేమంత్ సోరెన్ గారు మనకి ఈ యొక్క ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని ఓబీసీలో చేర్చడం జరిగినది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర క్యాబినెట్ సెక్రటరీ అయిన వందనా డాలే ఈ ప్రకటన చేస్తూ ప్రకటించడం జరిగింది. అంటే ఈ యొక్క పథకాన్ని కూడా వీళ్లకు వర్తింప చేయడం జరిగినది. ముఖ్యమంత్రి రాజ్య సామాజిక సురక్ష పెన్షన్ యోజన. పథకం పేరు ముఖ్యమంత్రి రాజ్య సామాజిక సురక్ష పెన్షన్ యోజన. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల కోసం నెలకి 1000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. ట్రాన్స్జెండర్ని ఏ దాంట్లో చేర్చేస్తారు అంటే ఈ యొక్క ఓబీసీ కమ్యూనిటీలో చేర్చడం జరిగింది. దాంతోపాటు వీళ్ళకు ఒక పథకంలో కూడా చేర్చారు, ముఖ్యమంత్రి రాజ్య సామాజిక సురక్ష పెన్షన్ యోజన. ఈ పథకం ద్వారా 1000 రూపాయలు నెలకు చెల్లించడం జరుగుతుంది లబ్ధిదారుడు దీనికి ఎలిజిబుల్ ఉంటే మనకి. ఓకే, ఇటీవల చూడండి ఈ యొక్క ఒడిశా గవర్నమెంట్ మధుబాని అనే పేరుతో ఈ యొక్క ట్రాన్స్జెండర్లకి ఏం చెల్లిస్తుంది? ఈ యొక్క పెన్షన్ చెల్లిస్తూ వస్తుంది మనకి. కాబట్టి మనకి లింగ మార్పిడి రోజు రోజుకి పెరుగుతూ వస్తుందంట. దీనిలో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సోషల్ సెక్యూరిటీ ప్రకారం 2011లో 11,900 మంది
ఉన్నారు ట్రాన్స్జెండర్ అని ఇచ్చేయగా ప్రజెంట్ వీళ్ళ యొక్క సంఖ్య 14,000కు పెరిగింది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్త. మనకి ఈ ట్రాన్స్జెండర్ ఇలాంటి ప్రత్యేకమైన వ్యక్తులు, ప్రత్యేకమైన కేటగిరీ, వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్లో క్వశ్చన్ పడుతూ వస్తుంది మనకి. ఓకే, కొంచెం జాగ్రత్త. ఇటీవల ఏ రాష్ట్రంలో ఓబీసీ కమ్యూనిటీలోకి ట్రాన్స్జెండర్లను చేర్చారు సార్ అంటే ఈ ఓబీసీ కమ్యూనిటీ ట్రాన్స్జెండర్ అంటే జార్ఖండ్, లేదా ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలో ట్రాన్స్జెండర్లు ఏ కమ్యూనిటీలో చేర్చారు ఓబీసీ ఇటీవల, లేదా ట్రాన్స్జెండర్లకి ఇటీవల ఏ రాష్ట్రంలో నెలకు 1,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది ఏ పథకం ద్వారా? ముఖ్యమంత్రి రాజ్య సామాజిక సురక్ష పెన్షన్ యోజన కింద. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం నాన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే మనకి బెంగళూరులో భారతదేశంలోనే మొట్టమొదటి భూగర్భ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి నీటికి కనబడుతుంది చూడండి నాన్న. భూగర్భంలో భారతదేశంలోనే ఫస్ట్ ఇండియాలోనే అండర్ గ్రౌండ్ ఏది మనకి ట్రాన్స్ఫార్మర్, అండర్ గ్రౌండ్ ట్రాన్స్ఫార్మర్ ఇన్ ఇండియా, ఇండియన్ ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ సార్ అంటే బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క కర్ణాటక ఇంధన శాఖ మంత్రి అయిన కేజే జార్జ్ దీన్ని ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంలో రావచ్చు, అండ్ ఇది జోగ్రఫీలో కూడా రావచ్చు. మనకి భారతదేశంలోనే మొట్టమొదటి అంతర్భూభాగ అండర్ గ్రౌండ్ ట్రాన్స్ఫార్మర్ను భూగర్భ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ని ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే కర్ణాటకలో స్టార్ట్ చేయడం జరిగింది ఆ యొక్క ఇంధన శాఖ మంత్రి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదానన్న. దాని తర్వాత ఉత్తర కొరియా తన మొదటి కార్యాచరణ సంబంధించి ఒక అణుబాంబు దాడి జలంతర్గామిని తయారు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినది నా. అణు అంతర్గామి న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్ అంటాం. ఏమంటాం సార్ అంటే న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్ అనే పేరుతో పిలుస్తాం. ఈ యొక్క ఉత్తర కొరియా దీన్ని ప్రారంభించడం జరిగినది. ఎందుకు సార్ అంటే కొరియన్ ఐలాండ్, ఈ యొక్క కొరియా ద్వీపంకు మరియు జపాన్ దేశాల మధ్య ఆ జలాలలో పెట్రోలింగ్ చేసేందుకు ఎందుకు సార్ అంటే పెట్రోలింగ్ చేసేందుకు దీన్ని నౌకాదళానికి కేటాయించారు. అయితే ఈ యొక్క జలంతర్గామి నెంబర్ 841 ఉత్తర కొరియా చారిత్రక పేరు కూడా పెట్టారు, హీరో కిమ్ కున్ ఓకే. దీని యొక్క పేరు ఏంటి సార్ అంటే హీరో కిమ్ కున్ ఓకే అనే పేరుని కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ అయినది అణుదాడి చేయగల ఒక జలంతర్గామిని రూపొందించారు ఈ యొక్క నార్త్ కొరియా అనే దేశం. అయితే ఈ కొరియా ద్వీపానికి జపానికి దేశానికి మధ్య ఈ పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి కూడా పేరు కూడా పెట్టారు హీరో కిమ్ కున్ ఓకే అని పేరు కూడా పెట్టడం జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో పడుతుంది. గ్రూప్స్ వాళ్ళు అండ్ కానిస్టేబుల్ వాళ్ళు కొంచెం జాగ్రత్త చూడండి ఇక్కడ నుంచి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే యూపీ యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ 67 పుస్తకాల ఆవిష్కరణతో చరిత్ర సృష్టించడం జరిగింది. ఇటీవల విడుదలైన గ్రాఫిక్ నవకల అజయ్ టు యోగి ఆదిత్యనాథ్. ఈ యొక్క బుక్ పేరు ఏంటి సార్ అంటే మనకి బుక్ పేరు అజయ్ టు యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. దీనితో ఈ యొక్క మనకి అత్యధిక పుస్తక ఆవిష్కరణలు సాధించిన ఆసియావాసి బుక్ ఆఫ్ రికార్డుల ప్రస్థానం సృష్టించడం జరిగినది యోగి ఆదిత్యనాథ్ అనే వ్యక్తిన. అంటే అత్యధిక పుస్తకాలను ఆవిష్కరించి ఈ యొక్క ఆసియా బుక్ ఆఫ్ రికార్డులలో ఇచ్చేయడం జరిగింది. మొత్తం 67 పుస్తకాలను ఆవిష్కరించడం జరిగినది మనకి యోగి ఆదిత్యనాథ్ అని చెప్పవచ్చు. అయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదన్నా మనకి మనకి ఎక్సర్సైజ్ అనేది రావడం జరిగింది చూడండి నాన్న. ఎక్సర్సైజ్ బైట్ స్టార్ 2023 పాల్గొనేందుకు ఐఎన్ఎస్ సుమేధ ఈజిప్ట్కు చేరడం జరిగింది. ఇండియన్ నేవీకి చెందిన ఏది సార్ అంటే ఐఎన్ఎస్ సుమేధ.
ఐఎన్ఎస్ సుమేధ ఈజిప్ట్ లో జరగబోయే ఏ దేశంలో మనకి ఈజిప్ట్ లో జరగబోయే ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 2023 లేదా 23 ఈ యొక్క మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా రీజియన్ లో అతి పెద్ద ఉమ్మడి సైనిక విన్యాసంలో పాల్గొనేందుకు ఐఎన్ఎస్ సుమేధ వెళ్ళడం జరిగినది. ఈ యొక్క ఈజిప్ట్ లో జరిగే ఎక్సర్సైజ్ ఏది సార్ అంటే బ్రైట్ స్టార్ 23 అనే ఒక విన్యాసంలో పాల్గొనేందుకు ఐఎన్ఎస్ సుమేధ వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూడండి మనకి నీట్గా కనపడడం జరుగుతుంది. ఈ ఎడిషన్ లో దాదాపుగా సైనిక విన్యాసంలో దాదాపుగా 34 దేశాలు పాల్గొంటేనని మనకి మొత్తం ఎక్సైజ్ లో 34 దేశాలు కూడా పాల్గొంటాయి. ఇది మనకి మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా రీజియన్ లో అతి పెద్ద ఉమ్మడి సైనిక విన్యాసం. ఓకే, మిడిల్ ఈస్ట్, ఓకే, మధ్య తూర్పు నార్త్ ఆఫ్రికా, ఉత్తర ఆఫ్రికా రిలీజియన్ లో అతి పెద్ద ఉమ్మడి సైనిక విన్యాసం ఇది. దీంట్లో మొత్తం 34 దేశాలు పాల్గొంటాయి మనకి. ఓకే, ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మనకి కరెంట్ అఫైర్ లో పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాను. గవర్నర్, ఓకే, గోవా గవర్నర్ అయిన పిఎస్సి శ్రీధరన్ పిల్లై అనే వ్యక్తి 37వ నేషనల్ క్రీడల్లో, జాతీయ క్రీడల్లో ఈ యొక్క ప్రారంభాన్ని గుర్తుగా ఒక దాన్ని అధికారికంగా పరిచయం చేయడం జరిగింది. దాన్ని ఏమంటారు సార్ అంటే మషాల్ లేదా దీన్నే టార్చ్ అనే పేరుతో కూడా పిలవచ్చు. అంటే 37వ జాతీయ క్రీడల గుర్తుగా దీన్ని ఈ యొక్క మషాల్ అనే దాన్ని ప్రారంభించారు. దీన్ని టార్చ్ అనే దాంతో ఇచ్చేయడం జరిగింది. అలాగా గోవా యువజన వ్యవహారాల శాఖ మంత్రి అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ గోవాతో దీన్ని ప్రారంభించడం జరిగినది మనకి ఇది. దాంతో పాటు లెజెండరీ నటుడు అయిన అమితాబ్ బచ్చన్ స్వరంతో కూడిన జాతీయ క్రీడా గీతాన్ని కూడా ఇక్కడ గవర్నర్ వెల్లడించడం జరిగింది. ఎవరితో సార్ అంటే అమితాబ్ బచ్చన్. ఈ యొక్క అమితాబ్ బచ్చన్ తో ఈ యొక్క స్వరం అంటే అమితాబ్ బచ్చన్ పాడిన ఒక జాతీయ క్రీడల గీతాన్ని కూడా ఏదాన్ని సార్ అంటే జాతీయ క్రీడల గీతాన్ని కూడా, నేషనల్ స్పోర్ట్స్ ఈ యొక్క సాంగ్ ని కూడా ఈ అమితాబ్ బచ్చన్ స్వరంతో ఇచ్చేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ గేమ్స్ అనేవి 37 గేమ్స్ అనేవి నిర్వహించబోతున్నారు గోవాలో. దాంట్లో భాగంగా ఒక మస్కట్ లేదా ఒక లోగోను, ఒక గుర్తుని రిలీజ్ చేయడం జరిగింది. దాని మషల్, దీన్ని టార్చ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. దానితో పాటు అమితాబ్ బచ్చన్ స్వరంతో అతను పాడిన జాతీయ క్రీడా గీతాన్ని కూడా ఇక్కడ ప్రదర్శిస్తాము, ఇక్కడ పాడుతాము అని ఈ గవర్నర్ వెల్లడించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ లో భాగంగా చూసుకుంటే ఈ యొక్క ఒడిశా రాష్ట్రం చాలా చాలా ఇంపార్టెంట్ అయినది మనకి. ఒడిశా రాష్ట్రంలో ఈ యొక్క 181 మొబైల్ వెటర్నరీ వాహనాలు అంటే జంతు ఆరోగ్య సంరక్షణ వాహనాలు మొత్తం ఎన్నిసార్ అంటే 181 వాహనాలు లేదా అంబులెన్స్ అనొచ్చు, వాహనాలు లేదా అంబులెన్స్ అని పిలవచ్చు. ఈ అంబులెన్స్ ను ఈ యొక్క ఒడిశా సీఎం అయిన నవీన్ పట్నాయక్ గారు ప్రారంభించడం జరిగినది. అంటే ఏవైతే ఈ జంతువులు ఉన్నాయో ఆ జంతువుల సంరక్షణ కోసం ఈ యొక్క ఒడిశా గవర్నమెంట్ 181 వాహనాలను, ఈ యొక్క వెటర్నరీ వాహనాలను, జంతు ఆరోగ్య సంరక్షణ వాహనాలను ప్రారంభించడం జరిగినది. అంటే అత్యవసర సదుపాయం కోసం పశు ఆరోగ్య సంరక్షణ సంబంధించి 181 వాహనాలను, అంబులెన్స్ను అందించడం జరిగినది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలువబడే మైల్ స్వామి అన్నాదొరై ఎస్ఎస్ ఇన్నోవేషన్లో చేరడం జరిగింది. మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా మైల్ స్వామి అన్నాదొరై ఎస్ఎస్ ఇన్నోవేషన్లో చేరడం జరిగింది. భారతదేశంలో సర్జికల్ రోబోటిక్ సంస్థ అయిన
ఎస్ఎస్ ఇన్నోవేషన్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఈ మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే మైల్స్వామి, ఓకే, మైల్స్వామి గారు, డాక్టర్ పద్మశ్రీ మైల్స్వామి అన్నాదురై గారు నియమించడం జరిగినది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇతనికి 2008లో ఈ యొక్క అవార్డు కూడా రావడం జరిగింది ఇతనికి. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇటీవల మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే డాక్టర్ పద్మశ్రీ ఈ యొక్క మైల్స్వామి అన్నాదురైని ఇటీవల ఏ దాంట్లో చేర్చేస్తారంటే భారత ప్రఖ్యాత సర్జికల్ రోబోటిక్ సంస్థ అయిన ఎస్ఎస్ ఇన్నోవేషన్ లో డైరెక్టర్ ఆఫ్ బోర్డ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతున్నాను. ఓకే, ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవంగా ఏదాన్ని సెప్టెంబర్ 10వ తారీఖుని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, దీనిపైన అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10ని ప్రపంచ ఆత్మహత్యల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. దీనిని WHO 2003లో ఈ యొక్క ప్రపంచ ఆత్మహత్యల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది మనకి. అయితే దీన్ని నిర్వహిస్తుంది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అనేది నిర్వహించడం జరుగుతుంది మనకి. దీనికి థీమ్ కూడా ఇచ్చేసారు, క్రియేటివ్ హోప్ త్రూ యాక్షన్ అనేది. మనకి ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే మనకు ఆ యొక్క చేసే అంటే పోస్ట్ మార్టం, అతను మర్డరా సూసైడా ఏదా అని టెస్ట్ చేసి దాని పోస్ట్ మార్టాన్ని ఏమని చెప్తారు సార్ అంటే అటాప్సీ. ఏమని పిలుస్తారు సార్ అంటే అటాప్సీ అనే పేరుతో పిలుస్తారు. ఈ అటాప్సీలో పరీక్షించే ఎముక ఏది సార్? అంటే మనకి ఏది సార్ అంటే హయాయిడ్ అనే ఎముకను పరీక్షించడం జరుగుతుంది. ఈ హయాయిడ్ బోన్ లేదా ఎముక అనేది ఎక్కడ ఉంటుంది సార్ అంటే నాలుక కింద ఉండడం జరుగుతుందిగా చెప్పవచ్చు మనకి. ఈ పోస్ట్ మార్టం చేసే ఈ యొక్క వైద్యులు లేదా ఆ వ్యక్తులను ఏమని పిలుస్తారు సార్ అంటే పాథలాజిస్టులు అనే పేరుతో పిలుస్తారు. పాథలాజిస్ట్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అదే మనకి జంతువులకు కూడా పోస్ట్ మార్టం చేస్తారు కదా సార్. ఈ జంతువులకు పోస్ట్ మార్టం చేసే దాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే నిక్రోములు అనే పేరుతో పిలుస్తారు. నిక్రోములు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతున్నాను. భారతదేశం ఫ్రెంచ్ దేశాల మధ్య నావిక విన్యాసం, ఇది 3వది మన నావిక విన్యాసంలో భాగంగా. చూడండి మనకి భారత్ ఫ్రెంచ్ ఇందాక చెప్పాం కదా మనం. ఓకే, వరుణ 2023 21 ఎడిషన్ చెప్పుకున్నాం చూడండి ఒకసారి. కాబట్టి మనకి దాని తర్వాత భారతదేశంలో ఆర్థిక నేరగాళ్ళు 14,000 కోట్ల స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ ఆస్తులను అంటే భారతదేశంలో ఆర్థిక నేరాలు పాల్పడిన దేశం నుంచి విడిపోయి పారిపోతున్న వారికి సంబంధించి గత 4 సంవత్సరాలలో 14,977 కోట్ల రూపాయలు అంటే మన $1.8 బిలియన్ విలువ చేసే వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర వ్యవహారాల శాఖ ప్రకటించడం జరిగినది. అంటే భారతదేశం నుంచి ఈ యొక్క ఆర్థిక నేరస్తులు ఎగ్గొట్టి పారిపోతున్న వాళ్ళ యొక్క ఆస్తులను ఈ యొక్క 4 సంవత్సరాల్లో 14,977 కోట్లు లేదా $1.8 బిలియన్ ఆస్తులను భారతదేశం స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఈ ఏడాదిలో ఇప్పటికి 19 మంది వెళ్ళిపోవడం జరిగింది ఆర్థిక నేరస్తుల్లో. అంటే ఈ ఏడాది అంటే ఈ సంవత్సరంలో మనకి ఇప్పటి వరకు 19 మంది పారిపోవడం జరిగినది. అదే 2021లో 18 మంది పారిపోయారు. అండ్ 2022లో 27 మంది ఆర్థిక నేరస్తులుగా గుర్తించారు మనకి. అంటే 2023లో ఇప్పటికి 19 మంది, 2021లో 18 మంది ఆర్థిక నేరస్తులు, 2022లో 27 ఆర్థిక నేరస్తులు ఉన్నారు, ఈ యొక్క దేశాన్ని వదిలి పారిపోయారు అని మనకి ఈ యొక్క కేంద్రం ప్రకటించడం జరిగినది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే
రాజ్యసభలో ఇంకా పెండింగ్లో ఉన్న బిల్లులు చూసుకుంటే మనకి ఓకే, ఈ యొక్క మనకి రాజ్యసభలో ఇంకా ఎన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయి సార్ అంటే మనకి మొత్తం 25 బిల్లులు రాజ్యసభలో మనకు పెండింగ్ ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది. అందులో 1992లో తీసుకొచ్చిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి 2 పిల్లల నిబంధన బిల్లు కూడా ఉండడం జరుగుతుంది. అంటే 1992లో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎవరైతే పోటీ చేస్తారో ఆ పోటీ చేసే వాళ్ళకి పిల్లలు 2 ఉండాలని నిబంధన కూడా పెండింగ్లో ఉండడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క వాటిలో ఢిల్లీ అద్దెల సవరణ బిల్లు 1997 ఉండడం జరుగుతుంది. టెలికాం నియంత్రణ అథారిటీ బిల్లులు కూడా ఉండడం జరుగుతుంది. సాధారణంగా లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లులు సభ రద్దు అవుతాయి, గడువు తీరిపోతాయి, అయితే మళ్ళీ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కానీ రాజ్యసభలో బిల్లు కొనసాగుతూ ఉంటాయి. పెండింగ్లో ఉన్న వాటిలో 2001 నాటికి మున్సిపాలిటీ బిల్లు అండ్ 2004 విత్తన బిల్లు, 2005 ఫార్మసీ బిల్లు, 2008 టెలికాం అథారిటీ బిల్లు, 2011 గనుల బిల్లు, అంతరాష్ట్ర కార్మిక బిల్లు, 2012 నాటి తమిళనాడు విధానసభ మండలి బిల్లు అండ్ 2013 నాటి భవన నిర్మాణ కార్మికుల బిల్లు, ఉపాధి కల్పన బిల్లు, రాజస్థాన్ విధాన మండలి బిల్లు అండ్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు, ఢిల్లీ అద్దెల బిల్లు అండ్ మనకి అస్సాం విధాన మండలి బిల్లు అండ్ పార్లమెంట్ అసెంబ్లీ SC ST పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఇలాంటి దాదాపుగా రాజ్యసభలో 25 బిల్లులు పెండింగ్లో ఉన్నట్టుగా ప్రకటించడం జరిగినది. ఓకే, మనకి ఇక్కడ నుంచి ఇటీవల ప్రకటించిన దాని ప్రకారం ఎన్ని బిల్లులు రాజ్యసభలో పెండింగ్ ఉన్నాయి అంటే 25 బిల్లులు ఉన్నాయి. అండ్ మనం ఆల్రెడీ చెప్పాను చూడండి నాన్న, ఈ కరెంట్ టాపిక్ మనం గతంలో ఒక 1 వీక్ బ్యాక్ చర్చించుకున్నాం. సింగపూర్లో మన భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన ఎవరు సార్ అంటే మాజీ ప్రధాన న్యాయమూర్తి మనకి ఎవరు సార్ అంటే NV రమణ గారు అక్కడ చేరడం జరిగింది అక్కడ అని చెప్పాం. దానితో పాటు మనకి భారత సుప్రీంకోర్టుల మధ్య అవగాహన ఒప్పందం జరగడం జరిగింది. అవగాహన ఒప్పందం జరిగింది మనకి. అలాగా భారత సుప్రీంకోర్టు CJI ఆఫ్ ఇండియా ఎవరు సార్ అంటే DY చంద్రచూడ్ గారి మధ్య అండ్ సింగపూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సింగపూర్ CJI ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ సుందరేష్ మేనన్ ఈ మధ్య అవగాహన ఒప్పందం జరగడం జరిగింది. 2 అత్యున్నత న్యాయస్థానాల మధ్య అవగాహన ఒప్పందం జరగడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇటీవల భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన DY చంద్రచూడ్కి ఎవరి మధ్య అవగాహన ఒప్పందం జరిగింది సార్ అంటే సింగపూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ సుందరేష్ మేనన్తో అవగాహన ఒప్పందం కుదరడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్. ఓకే, మేము ప్రతిదీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల న్యూస్ పేపర్లో జరుగుతున్న ప్రతి దాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది మేము. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మేము మీ విజయంలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో, మిమ్మల్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో మేము కష్టపడడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేస్తే మాకు ఇంకా ఉత్సాహాన్ని తెప్పించడం జరుగుతుంది. కాబట్టి RS అకాడమీ, సాయి వసంత కాంప్లెక్స్, బిర్లా కాంపౌండ్, కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.